హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి టైం జోను లేదు. ఇక్కడ ఎముకల్ని కూడా గడ్డ కట్టించే చలి ఉంది. ఇక్కడ ఏ ఒక్క మనిషి నివాసం ఉండటం లేదు. ఇక్కడ ఎలాంటి రెప్టైల్స్ లేవు. ఇక్కడ చాలా ప్రదేశాలు ఎలా ఉన్నాయి అంటే మనిషితో పాటు భూమి మీద ఉన్న ఏ ఒక్క జీవి కూడా గడిచిన కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడ కాలు పెట్టలేదు. ఒకవేళ మీరిక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీరొక దంతాన్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో అయితే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎలాంటి మంచు కానీ ఎలాంటి వర్షం కానీ పడలేదు. కానీ ఇలా అయినప్పటికీ ఇక్కడ చాలా పెద్ద పెద్ద గడ్డ కట్టిన మంచు పర్వతాలున్నాయి. మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు అత్యంత రహస్యమైన ప్రదేశం. అదే అంటార్కిటికా. అంటార్కిటికా ఇది భూమి పోల్ దగ్గర దక్షిణ కింది భాగాన ఉన్న ఒక మహాఖండం. 140 lakh స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉన్న ఈ మహాఖండం ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే 5వ అతిపెద్ద మహాఖండం. విస్తీర్ణంలో అయితే యూరోప్ కంటే 1.5 మరియు భారత్ కంటే 4.5 రెట్లు పెద్దగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద ఉన్నట్టు. ఇది భూమి మీద ఉన్న అత్యంత కోల్డెస్ట్ ప్లేస్. ఇక్కడ భూమి మీద మరెక్కడా లేని గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ ఎముకల్ని కూడా గడ్డ కట్టించే చలి ఉంటుంది. మరియు 4 వైపులా ఎక్కడి వరకైతే మీ చూపు వెళ్తుందో అక్కడి వరకు మీకు కేవలం మంచు మాత్రమే కనిపిస్తుంది. అంటార్కిటికాలో కొన్ని ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే అక్కడ గడిచిన 20 లక్షల సంవత్సరాల నుంచి ఎలాంటి మంచు కానీ ఎలాంటి వర్షం కానీ పడలేదు. ఇలా అయినప్పటికీ ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాల పురాతన మంచు కొండలు మరియు మంచు పర్వతాలు ఉన్నాయి. మరియు ఈ మంచు అనేది ఎప్పుడూ కూడా కరగలేదు. అంటార్కిటికాలో ఉన్న ఈ ప్రదేశం భూమి మీద ఉన్న అత్యంత అరుదైన ప్రదేశం. అందుకే దీన్ని డ్రై వ్యాలీ అని పిలుస్తారు. ఈరోజు మన భూమి మీద ఉన్న ఏ ఒక్క దేశం కూడా లేదా ఏ ఒక్క చిన్న ప్రదేశం కూడా లేదు ఎక్కడైతే మనుషులు నివాసం లేరు అని చెప్పడానికి. కానీ అంటార్కిటికా మాత్రం అలా కాదు. ఇది ఇంత పెద్ద మహాఖండం అయినప్పటికీ ఇక్కడ ఏ ఒక్క మనిషి కూడా నివాసం ఉండటం లేదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అంటార్కిటికా యొక్క నాగరికతలో లేడు. కానీ ఇక్కడ వివిధ దేశాల యొక్క రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి వల్ల ఇక్కడకు ప్రతి సంవత్సరం 200 నుంచి 500 మంది వస్తూ వెళుతూ ఉంటారు. మరియు ఇక్కడ మన భారతదేశం కూడా 3 రీసెర్చ్ స్టేషన్స్ బిల్డ్ చేసింది. వాటిలో 2 ఈ రోజు కూడా యాక్టివ్గా ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ అమెరికాకు సంబంధించి ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడా ఉంది. అది 1962 నుంచి యాక్టివ్గా ఉంది. అంటార్కిటికాలో ఎవరైతే రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వస్తారో కేవలం ఇక్కడ సమ్మర్లో మాత్రమే స్టే చేస్తారు. ఇక్కడ సమ్మర్ కూడా చాలా చలితో నిండి ఉంటుంది. ఇక వింటర్లో ఇక్కడ నివసించడం ఇంపాసిబుల్ అని చెప్పాలి. మరియు ఇక్కడికి వస్తున్న ప్రతి వ్యక్తికి కూడా మెడికల్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇందులో డెంటల్ చెకప్లో ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి విజ్డమ్ టీత్ని రిమూవ్ చేస్తారు. అంటే ఇక్కడికి వస్తున్న ప్రతి వ్యక్తికి కూడా విజ్డమ్ టీత్ రిమూవ్ చేయించుకున్న తర్వాతే ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ భూమి మీద ఇది మాత్రమే ఎలాంటి మహాద్వీపం అంటే ఇక్కడ ఎలాంటి టైం జోన్ కూడా లేదు. ప్రపంచం మొత్తంలో అంటార్కిటికా మరియు న్యూజిలాండ్ మాత్రమే ఎలాంటి ప్రదేశాలు అంటే ఇక్కడ ఎలాంటి పాము జాతులు కూడా ఉండవు. ఇక్కడ మనుషులతో పాటు చలిని తట్టుకొని నివసించగలిగే కొన్ని జీవులు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతాయి. ఇందులో పెంగ్విన్స్, సీల్స్, మెమటోడ్స్, టార్డిగ్రేడ్స్ లాంటి జీవులుంటాయి. ఇవి కూడా కేవలం సముద్రం యొక్క తీరం భాగాన మాత్రమే నివసిస్తాయి. అంటార్కిటికా యొక్క మధ్య భాగాన ఎలాంటి జీవులు కూడా ఉండవు. మన మనుషులం ఇప్పటి వరకు రికార్డ్ చేసిన అత్యంత తక్కువ టెంపరేచర్ -89.2 డిగ్రీ సెల్సియస్. ఇదే ఇప్పటి వరకు మనం రికార్డ్ చేసిన అత్యంత తక్కువ టెంపరేచర్. మరియు దీన్ని అంటార్కిటికాలో రికార్డ్ చేయడం జరిగింది. ఇది 21 జూలై 1983లో రికార్డ్ చేయబడింది. ఈరోజు ప్రపంచంలోనే ఇది అత్యంత శీతల ప్రదేశం అయినప్పటికీ ఒకానొక సమయంలో ఇది ఇంత చల్లగా ఉండేది కాదు. ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మహాఖండం సుమారు 53 లక్షల సంవత్సరాల క్రితం చాలా వేడిగా ఉండేది. మరియు ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు కూడా 20 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువే ఉండేది. మరియు ఇక్కడ వివిధ రకాలైన మొక్కలు, చెట్లు కూడా పెరిగేవి. అయితే ఆ సమయంలో దాని భూభాగం ఈరోజు ఉన్నట్టు అంత దక్షిణ భాగాన ఉండేది కాదు. మన భూమి యొక్క ప్లేట్స్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. అలా ప్లేట్స్లో వచ్చిన మూమెంట్ కారణంగా ఈరోజు అంటార్కిటికా భూమి యొక్క దక్షిణ కింది భాగంలో స్థిరపడి ఉంది. ఈ జియోలాజికల్ యాక్టివిటీస్ కారణంగా భూమి మీద చాలా మహాద్వీపాలు మరియు దేశాలు వేరే వేరే దేశాల నుంచి వేరయ్యాయి. మరియు చాలా మహాద్వీపాలు వేరే దేశాలతో కలిశాయి. మీకు చెప్పాలంటే అంటార్కిటికా అనేది ఒక మంచు ప్రపంచం. మరియు ఇక్కడ 1 నుంచి 2 కిలోమీటర్ల మంద ఉన్న ఐస్ గ్లేషియర్స్ ఉన్నాయి. ఇక్కడ భూమి మొత్తం యొక్క 90% నీరు మంచు రూపంలో గడ్డ కట్టుకుపోయింది. 90% నీరు కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. మిగిలిన 10% నీరు మాత్రమే మిగతా భూభాగంలో ఉంది.
అంటే ఈ 10%లోనే మహాసముద్రాలు, నదులు, వర్షం రూపంలో కురుస్తున్న నీరు, నార్త్ పోల్ మరియు అన్ని వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. ఒకసారి థింక్ చేసి చూడండి, ఇక్కడున్న మంచు మొత్తం కరిగిపోతే మన భూమి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ నిజంగానే ఇలా జరిగితే భూమి మీద 200 అడుగుల వరకు సీ లెవెల్ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే దాదాపు మన పూర్తి మానవ జాతి అంతమైపోతుంది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇక్కడ చాలామంది పిల్లల్ని కూడా కన్నారు. ఎమిలియో మార్కోస్ అనే అర్జెంటీనాకు చెందిన వ్యక్తి అంటార్కిటికాలో పుట్టిన మొదటి డాక్యుమెంటెడ్ పర్సన్ అవుతారు. ఎమిలియో అంటార్కిటికాలో 7 జనవరి 1978లో జన్మించారు. అయితే ఇతని పేరెంట్స్ అర్జెంటీనాకి సంబంధించిన వారు. అయితే ఇది అంటార్కిటికాను వారిలో ఒక భాగం చేసుకునే ఒక ప్రయత్నం. అందుకనే అర్జెంటీనా వారి దేశానికి సంబంధించిన ఒక గర్భవతి మహిళను అంటార్కిటికాకు పంపించింది. అయితే అంటార్కిటికా అనేది ఏ దేశం కిందికి రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. ఇది ఒక సర్వసాధారణ ప్రదేశం. ఇక్కడ ఎలాంటి సిటీ లేదు, ఎలాంటి దేశం లేదు, మరియు ఇక్కడ ఎలాంటి గవర్నమెంట్ కూడా లేదు. ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వారు రీసెర్చ్ పర్పస్ మీద మాత్రమే వెళ్ళగలరు. అయితే ఇక్కడ ఈ రోజు వరకు 11 మంది జన్మించారు. మరియు ఇక్కడ ఎవరైతే జన్మించారో వారికి వారి తల్లిదండ్రుల యొక్క పౌరసత్వం లభిస్తుంది. ఈ ప్రదేశం చాలా రహస్యాలతో నిండి ఉంది. చాలామంది వైజ్ఞానికుల నమ్మకం ఏమిటంటే ఇక్కడ ప్రాచీన కాలంలో చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉండొచ్చని. ప్లేటో కూడా 2000 సంవత్సరాల క్రితం అంటార్కిటికాలో చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉండేది మరియు అది కొన్ని కారణాల వల్ల అంతమైపోయింది అని కొన్ని బుక్స్లో రాశారు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే మనం ఏం నమ్ముతున్నామంటే అంటార్కిటికాలో జీవం అనేది సంభవం కాదు అని. అందుకని ఈ విషయం విన్న తర్వాత కొంతమంది వైజ్ఞానికులు పురాతన మనుషుల యొక్క అవశేషాల్ని వెతుకుతూ అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసిన తర్వాత దొరికిన వాటిని చూస్తే ఏమనిపిస్తుందంటే ప్లేటో చెప్పింది అబద్ధం కాదు అని. ఇంకా కొంతమంది వైజ్ఞానికులు ఇది కూడా చెప్పారు, మన పౌరాణిక ప్రజలు కూడా ఆ కాలంలో కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు అని. నిజం ఏదైనప్పటికీ ఇక్కడ ఈ రోజు కూడా రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. అంటార్కిటికాకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇంకా తెలియాలి. సో గైస్, ఇది వాటి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.